నమస్కారం. మేషరాశి వారికి స్వాగతం. మార్చి నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ వారం మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు, నిర్ణయాలు మరియు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారపు గ్రహస్థితుల ప్రభావం మీ ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక పరిస్థితి, ప్రేమ జీవితం మరియు ఆరోగ్యంపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి ప్రభావం. మేషరాశి అధిపతి గ్రహ అయిన కుజుడు మీకు ధైర్యం, ఉత్సాహాన్ని ఇస్తాడు. ఈ వారం మీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వేగంగా ఉంటాయి. కానీ నిర్ణయాలు ఆవేశంతో కాకుండా ఆలోచించి తీసుకుంటే మంచిది. ఈ వారం మీకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. ప్రత్యేకంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదుగుదల సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనిని ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం డబ్బు ప్రవాహం సగటు కన్నా మెరుగ్గా ఉంటుంది. అనుకోని లాభాలు రావచ్చు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం కలిగిన వ్యక్తుల సలహాలు తీసుకోవటం మంచిది. ఇక ప్రేమ, వివాహ జీవితం విషయానికి వస్తే ప్రేమలో ఉన్న వారికి ఈ వారం మంచి సమయం ఉంటుంది. మీ మధ్య ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇక కుటుంబ మరియు స్నేహితుల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం చేయటం మంచిది. బయట ఆహారాన్ని తినటం తగ్గించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది ఏకాగ్రత అవసరమైన వారం. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణ పాటించాలి. కొత్త కోర్సు నేర్చుకోవడానికి మంచి సమయం ఇది. సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఆవేశంతో మాట్లాడకండి. డబ్బు విషయంలో జాగ్రత్త. అనవసరమైన ప్రయాణాలను తగ్గించండి. మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఓం అగారాకాయ నమః అని మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఎరుపు రంగు వస్తువులను దానం చేయటం శుభప్రదం. మొత్తంగా ఈ వారం మేషరాశి వారికి 70% శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కృషి చేస్తే విజయాలు మీవే. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. విజయం దక్కుతుంది. మీకు ఈ వారం రాశి ఫలితాలు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి పేరు కామెంట్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.